ఈ నెల 9వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సభ మరియు మహాపురుషుడు మండలి అనేటువంటి నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశాం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి మంచి విషయంగా మేము భావిస్తున్నాము. మండలి వెంకట కృష్ణారావు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే వెచ్చించినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి నేత. నిస్వార్థ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి దార్శనికుడు, మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి నేతగా ఆయన్ని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప మనిషి దివిసీమ ఉప్పెన సమయంలో ఒకే ఒక్క పేరు వినపడేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివిసీమ ఉప్పెన నుంచి వేలాది మంది ప్రజల్ని రక్షించి వారికి పునరావాసం కల్పించడంలో ఒక గొప్ప నేతగా ఆయన తన యొక్క చర్యలను ప్రపంచానికి చాటుకున్నారు. అట్లాగే మంత్రిగా, ఎంపీగా అతి చిన్న వయసులో ఎంపీగా అయినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా చేసి కూడా, మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణం చేసినటువంటి మనిషి. ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుని యొక్క శత జయంతి సభ, అలాగే ఆయన జీవితం ఆధారంగా రూపొందించినటువంటి ఒక గొప్ప నాటకం దీర్ఘాసి విజయభాస్కర్ గారు అని చెప్పేసి ఇదివరకు సాంస్కృతిక శాఖ చైర్మన్గా ఉన్నటువంటి దీర్ఘాసి విజయభాస్కర్ గారు రచించారు. మన గంగోత్రి సాయి గారు ఆ నాటకానికి దర్శకత్వం వహించడంతో పాటు మండలి వెంకట కృష్ణారావు గారి పాత్రను కూడా వారే పోషించారు. ఈ నాటకాన్ని తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెనాలి ప్రముఖులందరూ కూడా ఈ నాటకాన్ని చూసి వెంకట కృష్ణారావు గారి జీవితం నేటి రాజకీయాలకి, రాబోయే తరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కూడా ఆదర్శనీయమైనటువంటి జీవితము. అలాంటి మహనీయుని యొక్క వారి జీవితాన్ని నాటకం ఆశాంతం చివరి వరకు కూడా ఉండి వీక్షించాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాం.